ఈ శ్రవణుల గురించి ఇక్కడ వివరిస్తున్నాడు. వీరు నరైహి ప్రచ్ఛన్న ప్రత్యక్షం యత్ ప్రోక్తంచ కృతంచ యత్, వీళ్ళు ప్రచ్ఛన్న ప్రత్యక్షాలుగా నరులు చేసినవి, ప్రచ్ఛన్నంగా ప్రత్యక్షంగా నరులు చేసిన ప్రతిదీ వీళ్ళకి తెలుసు. అయితే వీళ్ళు కూడా మనం చేసేవన్నీ పరిశీలిస్తుంటారట, కానీ కొందరిని చూస్తూ తృప్తి పడుతుంటారట. ఎందుకంటే అన్నీ తెలియడం అంటే గొప్ప ఏం కాదు, తెలిసిన దాన్ని భరించగలిగే శక్తి ఉండాలా లేదా అండి. ఎవడేం పాపం చేసినా తెలుస్తోందండి అంటే అదొక బాధాకరమైన విషయం. ప్రతివాడి పాపం తెలుస్తూ ఉంటే అయ్యో ఇంత పాపం చేస్తున్నారని వేదన వస్తుంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి వచ్చినప్పుడు ఈ దేవతలకు ఎంత రావాలి. కనుక వాళ్ళకు కూడా ఈ భయంకరమైనటువంటి చూస్తుంటే బాధ కలుగుతుందిట. కానీ ఎవరైనా మంచి చేస్తూ ఉంటే శ్రవణులు సంతోషిస్తారట. ఇలా శ్రవణులు ఎవరిని చూసి సంతోషిస్తారో వారికి నరకంలో బాధలు ఉండవు అన్నారు ఇక్కడ. అది చక్కగా చెప్తున్నాడు. కనుక శ్రవణులు కూడా దేవతాస్వరూపులే. వాళ్ళు వ్రతైర్దానైశ్చ సత్యోక్త్య యస్ తోషయతి తాన్ నరః భవంతి తస్యతే సౌమ్యా స్వర్గమోక్షప్రదాయినః. వ్రతైర్దానైశ్చ సత్యోక్త్య, వ్రతములు మనం చెప్పుకున్నాం. ఎందుకు చెప్పాం వ్రతాల గురించి ఇప్పుడు అర్థమైంది. కొందరు అనవసరం ఈ వ్రతాలన్నీ చెప్పడం ఎందుకు, తొందరగా నరకలోకం గురించి వర్ణించండి అన్నారు ఒక ఆయన. బాగుపరిచేవాడి గురించి చెప్తే అసహనం, వీటి గురించి చెప్తే భయం. మరి దేని గురించి చెప్పండారో చెప్పండి. సరే, నేను మాత్రం ఇందులో ఏది ఉందో అది చెప్పాలని నా బాధ్యత కనుక అదే చేస్తున్నాను, తర్వాత మీ ఇష్టం. అందుకు ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎవరైతే వ్రతదాన సత్యాదులు పాటిస్తారో వారిని చూసి వీరు తృప్తిపడి సౌమ్యులవుతారట. వాళ్ళకి స్వర్గమోక్షాదులు ఇవ్వగలరు వీళ్ళు. అంటే శ్రవణుల అటెండెన్స్ నరకంలోనే గాలే సాక్షులు శ్రవణులు, మొత్తం గతులకు కానీ ఏ గతులకు కానీ. వీళ్ళు పాపినాం పాపకర్మాణి జ్ఞాత్వాతే సత్యవాదినః ధర్మరాజ పురప్రోక్త జాయంతే దుఃఖదాయినః. వీళ్ళు పాపుల యొక్క చరిత్రని ఉన్నదున్నట్టు చెప్తారట. ఎందుకంటే సత్యవాదులు వీళ్ళు, వాళ్ళు ఉన్నదున్నట్టు చెప్తారు. అంతేకాదు వాళ్ళు చెప్పిన దానికి ఇది కరెక్ట్ అంటూ కొంతమంది పక్కన ఉంటారట శ్రవణులకి. వాళ్ళెవరో చూడండి ఇక్కడ. ఎందుకంటే సాక్షులు ఎవరో తెలిస్తే మంచి చేసుకునే ప్రయత్నం చేస్తాం, అంతే కదండి. సాక్షులను మంచి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సాక్షులను ఎలా మంచి చేసుకోవచ్చో చెప్పేశారు. ఎలా మంచి చేయొచ్చు, వ్రతైర్దానైశ్చ సత్యోక్త్య, వాళ్ళతో వీళ్ళు మంచిని చేసుకోవచ్చు. మీరిచ్చే బ్రైబు వీళ్ళకి చెల్లదు, ఈ బ్రైబు చెల్లుతుంది. ఏది ఇలా ప్రవర్తిస్తే వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళకి తోడు ఎవరుంటారో చూడండి. వీళ్ళు చెప్పింది కరెక్ట్, మేము ఎప్పుడు చూస్తూనే ఉన్నాం అంటారు ఎవరు. ఆదిత్య చంద్రావనిలో యమశ్చ జౌర్భూమిరాపో హృదయం యమశ్చ అహశ్చ రాత్రిశ్చ ఉభేచ సంధ్యే ధర్మశ్చ జానాతి నరశ్చ వృత్తిం. చంద్రుడు, సూర్యుడు, వాయువు, అనిలో నలశ్చ. ముద్రారాక్షములు 2 మార్లు యమలు పడ్డాయి. కానీ ఆదిత్య చంద్రవు అనిలో నలశ్చ, అనిల అనల. ఆదిత్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని, అంతరిక్షము, భూమి, నీరు, అంతరాత్మ, యముడు, అహోరాత్రములు, ప్రాతకాలము, సాయంకాలము, ధర్మదేవత. వీళ్ళుటే సాక్షులు. చూసారా, వీళ్ళు ఎవరైనా మీకు ఎప్పుడైనా కనబడకుండా ఉన్నారో చెప్పండి. ఇందులో దేవుళ్ళు అంటే నాకు కనబడలేదండి అంటే ఈ కనబడుతున్న వాళ్ళందరూ దేవుళ్ళు. ఇప్పుడు పెద్ద రహస్యం ఉంది. భగవంతుడు నాకు కనబడలేదు అనేది ఒక మాట, కనబడేదంతా భగవంతుడే అనేది రెండో మాట. ఇదే నిజమైన మాట, గుర్తుపెట్టుకోండి. భగవద్గీత సారాంశమే అది. నేను కనబడకపోవడం ఏంటయ్యా, ఎక్కడ పెడితే అక్కడ నేనున్నాను అన్నాడే. ఆయన ఎక్కడున్నాడు అడ్రస్ చెప్పాడు, మీరు విన్నారు. కానీ అక్కడ ఆయన ఉన్నాడని మాత్రం అనిపించట్లేదు. ఏమిటి? కనుకనే భగవంతుడు అందరికి కనిపిస్తాడు. ఎవరికి? అందరికీనా? కనిపిస్తున్నదంతా భగవంతుడే అని కొందరికి అనిపిస్తాడు, కొందరికి అనిపించదు. కనిపించేదే ఆయనదో తెలియదు, అది వచ్చింది బాధ. కనుక కనిపించేదంతా భగవంతుడే అనిపించాలి, అది కావాలండి మనకి. కృష్ణుడు చెప్పలేదా గీతలో, సూర్యుల్లో నేనున్నా, చంద్రుల్లో నేనున్నా, అగ్నిలో నేనున్నా, నీటిలో నేనున్నా. ఇవన్నీ నేను చెప్తా అవునులేండి చదివాం, అవునులేండి విన్నాం. ఎప్పుడు అన్నారు? నేను మళ్ళీ చెప్తే అన్నారు. అది సూర్యుల్లో విష్ణు ఉన్నాడు, అగ్నిలో విష్ణు ఉన్నాడు అని నేను గీత చెప్పినప్పుడు చెప్పాను, నాకు తెలుసు. అంతేకాదు సందు దొరికిన ప్రతిసారి చెప్తూ ఉంటా యథాదిత్యగత శ్లోకం. కొందరు కంఠపాటు కూడా అయిపోయి ఉంటుంది. ఎన్ని మార్లు చెప్తారండి అని మీరు అనొచ్చు. కానీ ఎన్ని మార్లు చెప్పాను, కానీ ఎన్ని మార్లు అయినా చూసేమా? ఆ సూర్యుడిని చూసినప్పుడు ఈయన విష్ణువు, ఈయన శివుడు అనిపించిందా? చంద్రుడిని చూసినప్పుడు అనిపించిందా? నీరుని చూసినప్పుడు అనిపించిందా? అది ఒక్కడు అనిపిస్తే చాలు, ఆయన ఎప్పుడు జాగ్రత్తగా చూస్తున్నాడని తెలుస్తుంది. వీళ్ళందరూ విష్ణువు కళ్ళుట. సూర్యచంద్రుడు అమ్మవారి నేత్రాలను చదువుకున్నాం, లేదా విష్ణువు నేత్రాలు అన్నారు. అమ్మవారైనా విష్ణువైనా విషయం ఒకటే కదండి. పరమేశ్వరుడి నేత్రాలు అంటే సూర్యుడిని మీరు ఎప్పుడు చూడలేదా? లేదా సూర్యుడు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదా? అంటే ఆ స్వామి మనల్ని గమనిస్తున్నాడు. ఒక్క స్పృహ ఉంటే చాలు.
ఒక ఆయన రోజువారీలాగా ఆఫీస్కి 10:30 ఈల వేసుకుంటూ వెళ్ళేటప్పటికి ఆఫీసులో అందరూ కూర్చొని సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు. వీడికి ఈ ఉద్యోగికి ఏమిటి, ఎప్పుడు ఇలా ఎవరు కనబడలేదు, వాళ్ళందరూ కనబడ్డారేంటి? ఈయన వెళ్ళేటప్పటికి అందరూ కుర్చీల్లో కూర్చోకుండా బల్లల మీద కూర్చొని కబుర్లు ఆడుకుంటూ టీలు తాగుతూ కాఫీలు తాగుతూ ఉండేవారు. ఇవాళ అందరూ స్ట్రిక్ట్గా కూర్చొని పని చేస్తున్నారు టైంకి. ఏంటి వాళ్ళు మీరందరూ ఇలా పని చేస్తున్నారు? నేనేమో ఈల వేసుకుంటానంటే రోజు 12 గంటలకు వచ్చే బాసు వాడు తొందరగానే వచ్చాడు, లోపల కూర్చున్నాడు అన్నట్టు. అవునా అని వీడు సైలెంట్గా వెళ్ళి పనిచేయడం మొదలెట్టాడు. చూసారా, బాసు లేడని చెప్పి ఇష్టానుసారం ప్రవర్తించిన స్టాఫ్ లోపల బాసు ఉన్నాడని కానీ ఎలా ప్రవర్తిస్తున్నారండి? జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నారు. చూసారా, అక్కడ పాలించే బాసు ఉన్నాడంటేనే ఇంత జాగ్రత్తగా ఉన్నామే, ప్రపంచాన్ని మనల్ని పాలించే బాస్ ఎప్పుడు ఉన్నాడని ఒక్క స్పృహ ఒక్కడ పెట్టుకుంటే చాలా చక్కగా పనిచేస్తాం. అప్పుడు మన పైన యాంటీ కరప్షన్ బ్యూరోలు కూడా పెట్టక్కర్లే, ఆయనే పెట్టు కూర్చున్నాడు మొత్తం కూడా. ఇక్కడ పట్టుకోపోయినా అక్కడ పట్టుకుంటాడు చూడండి. కనుకనే మీరు చిన్నప్పటి నుంచి చూసేవాడు ఉన్నాడు అన్న పాఠం పిల్లలకి చెప్తే ఏం పర్వాలేదు. కానీ మనమే చెప్తాం ఏం పర్వాలేదులే, సత్యమనే పలుకవలనను పలకబల్ల మీద రాసి మనమేమో వాడి ముందే అసత్యం పలుకుతూ ఉంటాం. ఇంకా వాడేం వింటాడండి? కనుక మనం ఈ రోజుల్లో పిల్లలకి డబ్బు సంపాదించే టెక్నిక్స్ చెప్తున్నామే తప్ప చక్కగా బతికే మార్గాలు చెప్పడం లేదు. వచ్చింది బాధ. అందుకే ఇవి బోధిస్తే ఇప్పుడు నేను చెప్పింది ఎవరికి పనికొస్తుంది? వృద్ధాప్యానికి ఎంత మేరకు పనికొస్తుందో నిన్న విన్నారు మీరు. కనుక బ్రతికే వాళ్ళ కోసం గరుడ పురాణం అని చెప్పాను నేను. కొంతమంది చనిపోయిన తర్వాత చదవాలండి, ఎవరి కోసం? కనుక ఎవరు చదవాలి అంటే బతుకున్న ప్రతివాడు చదవాల్సిందే. కనుక మేము చదవచ్చా లేదా అని ప్రశ్న ఇంకా వేసుకోవక్కర్లే, బతుకున్నామా లేదా అని ప్రశ్న వేసుకుంటే చాలు, చదవాల్సిందే.